మన కళ్ళు రోజంతా చాలా పని చేస్తుంటాయి. ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీ స్క్రీన్స్, పొల్యూషన్ ఇవన్నీ కళ్ళపై స్ట్రెస్ పెంచుతాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనం తినే ఫుడ్ కూడా ఐ హెల్త్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే ఈరోజు వీడియోలో కళ్ళు హెల్తీగా ఉండడానికి ఉపయోగపడే బెస్ట్ ఫుడ్స్ ఏవో సింపుల్గా తెలుసుకుందాం. మొదటిగా అందరికీ తెలిసిన ఫుడ్ క్యారెట్స్. క్యారెట్లో వైటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన కంటిలో రెటినా సరిగ్గా పనిచేయడానికి అవసరం. ఎస్పెషల్లీ నైట్ విజన్కి వైటమిన్ ఏ చాలా అవసరం. కామన్ మిత్ ఏంటంటే క్యారెట్ తింటే కళ్ళజోడు పోతుంది అనుకోవడం తప్పు. క్యారెట్ ఐ హెల్త్కి హెల్ప్ చేస్తుంది, కానీ పవర్ని రిమూవ్ చేయదు. స్పినాచ్ వంటి లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్. వీటిలో ల్యూటిన్ మరియు జియాజాంతిన్ అనే న్యూట్రిషన్స్ ఉంటాయి. ఇవి హార్మ్ఫుల్ బ్లూ లైట్ మరియు స్క్రీన్ డ్యామేజ్ నుంచి కళ్ళను ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. రోజంతా ఫోన్ లేదా ల్యాప్టాప్ యూస్ చేసే వాళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్. అలాగే ఏజ్ రిలేటెడ్ ఐ ప్రాబ్లమ్స్ రిస్క్ని కూడా తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. మీకు డ్రై ఐస్, బర్నింగ్ సెన్సేషన్ లేదా ఇరిటేషన్ ఉంటే ఫిష్ యూస్ఫుల్ అవుతుంది. సాల్మన్, ట్యూనా వంటి ఫిష్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా-3 టీయర్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది కళ్ళను మాయిస్ట్గా మరియు కంఫర్టబుల్గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. సిట్రస్ ఫ్రూట్. ఆరెంజ్, లెమన్ వంటి సిట్రస్ ఫ్రూట్స్. వీటిలో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి మన కళ్ళలో బ్లడ్ వెజిల్స్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కొన్ని స్టడీస్ ప్రకారం ఇది క్యాటరాక్ట్ రిస్క్ తగ్గించడంలో కూడా యూస్ఫుల్. ఎగ్ యాక్లో ల్యూటిన్, జియాజాంతిన్ మరియు జింక్ ఉంటాయి. ఇవి రెటినాని ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఎగ్స్ ఆర్ లైక్ ఏ కంప్లీట్ న్యూట్రిషన్ ప్యాకేజ్ ఫర్ యువర్ ఐస్. నెక్స్ట్ వాటర్. ఫుడ్ మాత్రమే కాదు, హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. బాడీ డీహైడ్రేషన్ అయితే ఐస్ కూడా డ్రై అవుతాయి. అందుకే రోజు ఎనఫ్ వాటర్ తాగాలి. అలాగే ప్రాపర్ స్లీప్ ఉండాలి. స్క్రీన్ టైంని తగ్గించాలి. సన్ గ్లాసెస్ యూస్ చేయడంలో కూడా ఐ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. రిమెంబర్, హెల్తీ ఫుడ్ అంటే హెల్తీ విజన్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మరియు ఇలాంటి ఐ కేర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు రెగ్యులర్గా తినే హెల్తీ ఫుడ్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.